వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మునగాకు చేదుగా వస్తుందని అందరూ ఇబ్బంది పడుతుంటారు కదా, అలా చేదుగా రాకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పచ్చడిని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే ఎముకల్ని బలపరుస్తుంది. ఈ మునగాకు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అలాగే బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించాలి. అలాగే 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించాలి. కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇక్కడ మీరు ధనియాలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎర్రగా వేగాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇదే కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించాలి. పల్లీలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మధ్యలో చీరిన 4-5 పచ్చిమిర్చి ముక్కలను వేసి దూరగా వేయించి ఒక టమాటాను కట్ చేసి వేయాలి. అంతా బాగా కలిసేలా కలిపి కొద్దిగా ఆయిల్లో వేగి మెత్తబడాలి. ఇప్పుడు ఇందులోకి ఆకు మొత్తం తెంపి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద గాలికి ఆరనివ్వాలి. నేను ఒక కప్పు దాకా మునగాకును తీసుకున్నాను. ఇలా కడిగి ఆరబెట్టిన మునగాకు కూడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలిపి ఆకులు మెత్తబడి దగ్గర పడే వరకు వేయించాలి. మూత పెట్టకుండానే వేయించాలి, లేదంటే మునగాకు కలర్ మారుతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి పండును కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి పచ్చగా పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోకి వేయించిన పల్లీలను కూడా వేసి పౌడర్లు అయ్యే వరకు మిక్సీ పట్టాలి. అలాగే ఇందులోకి వేయించిన టమాటా, మునగాకు వేసి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా కానీ మిక్సీ పట్టాలి. చూడండి, పచ్చడి మనకి ఇలా రెడీ అవుతుంది. పల్లీలు అలాగే టమాటా వేయడం వల్ల మునగాకు చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి 3 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వేయించి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, పోపు రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ అయినట్టే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని వేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. అలాగే ఉట్టి అన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.